కొండ కలవరం మంత్రి ఓఎస్డీ తొలగింపుతో మొదలైన వివాదం సురేఖ కూతురి కామెంట్లతో మరింత ముదిరిన వ్యవహారం బట్టి మీనాక్షి పిసిసి చీఫ్ తో వేర్వేరుగా భేటీ ఇబ్బందులు సమస్యలపైన వివరించా పార్టీ పెద్దల ఆదేశాలను పాటిస్తా అంటున్నారు మంత్రి కొండ సురేఖ సీఎంతో విభేదాలు నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు అంటున్నారు మురళి కాంగ్రెస్ పార్టీలో కొండ ఫ్యామిలీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఓఎస్డీగా పనిచేసిన సుమాంత్ వివాదంలో చిక్కుకోవడం, ఆయన్ను అరెస్టు చేయడానికి మంత్రి సురేఖ నివాసానికి పోలీసులు రావడం, అక్కడ సురేఖ కూతురు సుస్మిత పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం వంటి అంశాలు పార్టీలో సంచలనంగా మారాయి. బుధవారం రాత్రి సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. ఓవైపు కేబినెట్ భేటీ, మరోవైపు సురేఖ. ఓవైపు కేబినెట్ భేటీ జరుగుతుండగా కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని అనుకున్నారట. ఇంత దారుణమో నిజంగా అంటే తెలంగాణది ఎట్లుంటది అంటే ఆత్మాభిమానం మీద కొడితే అది ఎంత పెద్ద పోస్ట్ అయినా కోట్ల రూపాయలు మన ఎదుటోడు మన ప్రత్యర్థి కోట్ల రూపాయల ఆస్తిపరుడైనా వాడు మేనేజింగ్ చేస్తాడు అన్న అది తెలిసినా కూడా తెలంగాణోడు కొట్లాడడమే మొదలు పెట్టుకుంటాడు. ఒక బీసీ బిడ్డ పైన 4-5 రెడ్డిలు కలిసి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా సుష్మితా పటేల్ ఎట్లా విరుచుకుపడ్డది. ఒక రాష్ట్ర మంత్రి కూతురు ఆ విధంగా మాట్లాడిన చరిత్ర ఎవడైనా మాట్లాడగలుగుతారా? గజ 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 వణికిపోతారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి, వేం నరేందర్ రెడ్డి గురించి మాట్లాడాలి, రోహిన్ రెడ్డి గురించి మాట్లాడాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడాలి. ఈ రెడ్డిల ధ్వజం గురించి మాట్లాడాలంటే వణికిపోతారు. పార్టీలో ఉంటేంది పీకుతేంది, ఉంటేంది లేకపోతేంది రాబాయి అని కట్టర్గా మాట్లాడింది సుష్మితా పటేల్. మళ్ళా కొండ సురేఖ ఓఎస్డీని తీసినా సపోర్ట్ చేయలే. ఒక ఎంప్లాయ్ కోసం ఓఎస్డీ ఆమెకు తెలియకుండా ఓఎస్డీని సుమంతం తీసేసి ఆమెకు తెలియకుండా తీసేసి ఆయన పైన కేసులు పెట్టి దక్కట్ సిమెంట్కి పోయి హుజూర్ నగర్ పోయి బెదిరించిండు. ఆయన గన్ను పెట్టి బెదిరించిండు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీల పైన మొత్తం ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీల పైన ఈ హుజూర్ నగర్ ఎమ్మెల్యే కావచ్చు, కోదాడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కావచ్చు పైసలు తీసుకోవట్లేదు. మీరు కొండా సురేఖ వచ్చి పర్యావరణం ఖరాబ్ అయిందని గన్ను పెట్టి మీకు తీసుకుపోయిందా? సిగ్గు అనిపిస్తలేదు? కొంచెమన్నా శరం లేదు మీకు? రాగమేమో పాడేదేమో బీసీ రాగం, పంపేదేమో పార్టీల నుంచి బీసీలను. ఇదా వ్యవస్థ? పెట్టుకునేదేమో రెడ్డిలను. మళ్ళా ఇదానే వ్యవస్థ మీది. ఊర్లలో ఓన్లీ మైకులు పడితే తుక్కు తిడుతున్నాం మిమ్మల్ని. నాకు తెలిసి ఇంకోసారి అచ్చుడు కష్టమే అన్నట్టు బ్రహ్మకట్టం కలిపింది. ఇది ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేర్చి వచ్చిందా మీరు? ఉల్టా ఓ మహిళను పట్టుకొని ఇక మహిళ 33% రిజర్వేషన్లు ఉండాలి మహిళలకు. ఇదేనా? ఉన్న మహిళ పద్మశాలి బిడ్డను తీసేస్తా ఉన్నారు. మళ్ళీ ఇక పొంగులేటి పద్మశాలిలకు అవమానం కాదా? సీతక్క కొండ సురేఖ నాకు మున్నూరు కాపులకు అవమానం కాదా? వాళ్ళకి సోయి లేదా? పద్మశాలి మున్నూరు కాపులకు సోయి వస్తలేదు. ఇంకా మా వాళ్ళకి సోయి వస్తేనేమో గజ్జు అనేది ప్రభుత్వం. ఇంత జరిగినా కూడా ఒక్క పద్మశాలి బిడ్డ, ఒక్క మున్నూరు కాపు బిడ్డ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాఖలు లేవు. కులం 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 అని చెప్పుకుంటా ఉంటాం ఇంకా సిగ్గు లేకుండా.